ఆయన చచ్చిపోయాడు, ఆగిపోయింది పోలవరం కాలువ. ఉమ్, దాన్ని ఇప్పుడు పట్టిసీమ తర్వాతనే వీళ్ళు పట్టిసీమ పథకం అని చెప్పేసి ఆ పోలవరం కాలువ ఎక్స్పాన్షన్ చేసేసామన్నారు. ఉమ్, తీసుకెళ్లి ఎక్కడ కలిపారయ్యా అంటే దాంట్లో కలిపారు. ఉమ్, అవును. అది కాదు VTPS లో కాదు కలపాల్సింది, డైరెక్ట్ గా పోలవరం కాలవే అంతే లెవెల్ విస్తీర్ణంతో కృష్ణానదిలో కలిపి ఉంటే అవును. అసలు ఈ గొడవ వచ్చేది కాదు. అయినా కృష్ణానదిలో అది ఎక్కడ ఉంటుంది, అది నిండుగా ఉంటే కృష్ణానది ఎక్కడికి వెళ్తుంది? అదే కదా. అవును. ఇప్పుడు నిన్న వచ్చిన గొడవలో అదొకటి. ఉమ్, ఈ వాటర్ అట్లా పంపించాలంటే కృష్ణానదిలోకి వెళ్ళాలి. వెళ్ళాలి. కృష్ణానదే 11 లక్షల కెపాసిటీ వాటర్ లో ఉంటే full ఇది ఎక్కడికి వెళ్ళాలి? అదే కదా. ఉమ్, రెండవది ఇటు పక్కన సెటిలైట్ చేయాలి. ఉమ్, ఏది ఈ 33 తూములు ఉమ్, వీటికి సంబంధించి కొల్లేరులోకి వాటర్ పోయేటటువంటి సిస్టమ్ ఉండాలి. ఉమ్, ఈ రెండింటికి తోడు ఇంకొక ప్రమాదం ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు నిన్న ఈ వాటర్ ఇన్ని రోజులు స్టాగ్నేట్ అవ్వడానికి కారణం, 4 రోజులు స్టాగ్నేట్ అవ్వడానికి కారణం ఉమ్, ఎవరు కనిపెట్టలేదు అక్కడ. ఉమ్, ఇప్పుడు మీకు ఆ వెలగలేరు రిజర్వాయర్ ఓపెన్ అయ్యాక నీళ్ళు వచ్చినాయి ఇది చెప్తున్నారు. అవును. సరే దానికి గేట్లు అంటే బుడమేరు గేట్లు ఉన్నాయని ఆయన అడిగాడు. బుడమేరు కాదా ఆయన చెప్పింది వెలగలేరు. వెళ్ళలేరు. ఉమ్, అదే సందర్భంలో బుడమేరు కాల్వ వెలగలేరు గేట్లు ఎత్తడం వల్ల అవును. అది ఎత్తి 13 ఏళ్ళు అయింది, వరకు ఎప్పుడు ఎత్తలా. ఉమ్, ఈ వాటర్ ఫ్లో ఒక్కసారిగా వస్తుంది, ఒక్కసారిగా వెళ్ళిపోద్ది. ఉమ్, అయితే గీతే ఆ నీళ్లు మోకాళ్ళలోకి వస్తాయా అంత ఉంటది. ఉమ్, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మీకు ఇప్పుడు కాజా ఉంది కదా, నాగార్జున యూనివర్సిటీ దగ్గర కాజా దగ్గర టోల్ గేట్ ఉంది కదా, అక్కడ రోడ్డు వేస్తున్నారు కదా, అవును. కృష్ణానది మీదుగా ఇటు గన్నవరం దగ్గరికి వెళ్తుంది కదా, అవును. ఇంకొక హైవే సబ్ హైవే కదా అది. ఉమ్, ఉమ్. దానికి